పార్టీల మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. డీఎంకే యువనేత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ముందుగా ఈ మాటల యుద్ధానికి తెరలేపగా టీవీకే చీఫ్ విజయ్ దాన్ని మరో లెవెల్కు తీసుకుపోయారు. మీ విమర్శలను కంట్రోల్ చేసుకోండి, మధ్యలో మాపై డైలాగులేంటి అంటూ బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. అసలు కాంగ్రెస్ మైండ్లెస్ అని, డీఎంకే సెన్స్లెస్ అంటూ మండిపడింది. పోటీ విజయ్ కి స్టాలిన్ కి మధ్యనే. விஜய்க்கும் ஸ்டாலின் சாருக்கும் நடக்கிற போர். అరవనాట సెటైర్ల హోరు. మోదీ బాబొచ్చినా మమ్మల్ని ఆపలేరన్న ఉదయనిధి స్టాలిన్. అంతా స్టాండప్ కామెడీ అంటూ ఎద్దేవా చేసిన విజయ్. తమిళనాట కలగురగంప రాజకీయంలా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధికార డీఎంకే వరుసగా పొత్తులు కుదుర్చుకుంటూ దూసుకుపోతోంది. విజయకాంత్ పార్టీ డీఎంకేతో పొత్తు ఓకే చేసుకోగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తన మద్దతు ఎంకే స్టాలిన్ కి ప్రకటించారు. ఇదే ఊపులో తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తన ప్రచారంలో హోరు పెంచారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ గెలుపుని ఎవరూ ఆపలేరంటూ రెచ్చిపోయారు. ఎన్నికలలో బీజేపీ ముఖానికి జనం నల్లరంగు పూస్తారని అమిత్ షాపై ఇన్ డైరెక్ట్ సెటైర్ వేశారు. ఈ మధ్యనే కారైకాల్లో అమిత్ షా పర్యటించిన సందర్భాన్నే ఆయన ఎత్తిపొడిచారు. అలానే ప్రతిపక్ష పార్టీలకు అసలు తమిళనాడులో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయో కూడా తెలియదన్నారాయన. ఈ సందర్భంలోనే ఈడీకి మోడీకి భయపడబోమని తెగేసి చెప్పారు. ఈ మాటలపై బీజేపీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది డీఎంకే ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనమంటూ ఆ పార్టీ నేత తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. These are all indication that the DMK is going to lose Tamil Nadu, and their frustration is making them to comment personally on the Honorable Prime Minister. They are trying to divide their society with Sanatana and non-Sanatana, and trying to insult the Hinduism and Sanatana Dharma by their statements. We are sure that the people of Tamil Nadu are going to see all these frustration of the DMK leader, their statements which are showing that they are jittery. So this is the situation in Tamil Nadu. I am sure that DMK will lose the elections and BJP DMK will form the government in Tamil Nadu. ఇక ఈ ఎన్నికలలో అద్భుతం జరగబోతోందని, ఎన్నికలు విజయ్ కి స్టాలిన్ కి మధ్యనే ఉంటాయంటూ యువ కెరటం విజయ్ ప్రకటించారు. జల్లికట్టు ఎద్దుల్లా ఈ రాజకీయం సాగనుందని చెప్పి లోకల్ సెంటిమెంట్ టచ్ చేశారు విజయ్. ఇదే క్రమంలో అసలు డీఎంకే సూపర్ పాలన కాదు, స్టాండప్ పాలన అంటూ ఎద్దేవా చేశారు. వెల్లూరులో వేలాది మంది మధ్యన జరిగిన ఈ ర్యాలీలో టీవీకే చీఫ్ ప్రసంగానికి మంచి స్పందన కనిపించింది. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత తమ ఆస్తుల వివరాలను నేతలు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. తనను స్నేహితుడు అంటూ గతంలో స్టాలిన్ చెప్పేవారని, అదే నిజమైతే వివాదాల్లోకి ఎందుకు తనని లాగుతున్నారంటూ నిలదీశారు. గత సంఘటనల దృష్ట్యా వెల్లూరు సమావేశానికి క్యూఆర్ కోడ్ పాసులు ఉన్న 4900 మందిని మాత్రమే అనుమతించారు.